హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ సాగర సమీరం. కథలోకి వెళ్ళిపోదాం. ఫూల్లో పడిన సంజు తన రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వైజయంతి గారి దగ్గరకు వస్తుంది. అమ్మమ్మ అంటూ. సంజు బయటికి వెళ్ళాలన్నావు అన్నారు ఆవిడ. ఇంకేం వెళ్తాను, ఆ సిరి నన్ను వెళ్ళనిస్తుందా? ఏం జరిగిందే అన్నారు ఆవిడ. సిరి ఆఫ్టర్ ఆల్ ఒక అనాథ విధవ ఆ సిద్ధుతో కలిసి నన్ను ఫూల్లో పడేలా చేసింది. నా పార్టీ మూడంతా చెడగొట్టాడు ఆ సిద్ధు. పైగా నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు అంటుంది సంజు. సంజు వైజయంతి గారు కోపంగా అరవడంతో ఉలిక్కిపడి చూస్తుంది సంజన. తల్లి లేని పిల్లవని గారాబం చేస్తే నోటికొచ్చినట్టు మాట్లాడతావా? నా ముందు అన్నావు కాబట్టి సరిపోయింది. ఇవే మాటలు ఆర్యన్ వినుంటే ఈ పాటికి నీ దవడ పగిలిపోయేది. నీకు తెలుసు కదా ఆర్యన్ మనసులో సిద్ధు స్థానం ఏమిటో. అయినా ఇలా నోరు పారేసుకోవద్దు అన్నారావిడ. ఆఫ్టర్ ఆల్ ఒక అనాథ కోసం నీ సొంత మనవరాలిని ఇన్ని మాటలు అంటావా? నాకంటే వాడే ఎక్కువైపోయాడా అంటుంది సంజు. సంజు సిద్ధు గురించి ఇంకోసారి ఇలా మాట్లాడితే ఊరుకోను, నాలుగు చీరేస్తా అంటున్నారు ఆవిడ. ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను అంటుంది సంజు. అయినా అమ్మా నాన్న పోయి నేను మీ ఇంట్లో ఉన్నాననే కదా నన్ను అందరూ చిన్నచూపు చూస్తున్నారు. అందరికీ ఆ సిద్ధునే ఎక్కువయ్యాడు. ఇంక నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను అంటుంది సంజు. సంజు ఏంటి నీ మూర్ఖత్వం? సిద్ధు అనాథ కాదు, ఈ ఇంటి బిడ్డే. మీ తాతగారి మూర్ఖత్వం వల్ల దూరమైన నా చిన్న కొడుకు అరవింద్ కొడుకేవాడు అన్నారావిడ. ఏంటమ్మమ్మ నువ్వు చెప్పేది? హా నిజం. అంటే అరవింద్ మామ కొడుకా సిద్ధు? మరెందుకు చెప్పలేదు? అరవింద్ సరితను ప్రేమించాడు. మీ తాతగారు అరవింద్కి సంబంధాలు చూడడంతో సరితను తీసుకుని ఆయన దగ్గరకు వచ్చి ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. ఆ అమ్మాయి ఒక అనాథ, ఎవరో ఏంటో తెలియని ఆ పిల్లను చేసుకుంటే మన వంశ గౌరవం పాడైపోతుందని చెప్పినా అరవింద్ ఒప్పుకోకపోవడంతో కోపంతో ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నారు. వాళ్లకు పుట్టే పిల్లల్ని కూడా ఎప్పటికీ బయట తెలియనియవద్దని చెప్పారు. అందుకే చనిపోతూ వాళ్ళమ్మ సిద్ధుని ఈ ఇంటి వారసుడని చెప్పొద్దని, సిద్ధు తన కొడుకుగానే మిగిలిపోవాలని మాట తీసుకుంది. అందుకే చెప్పలేదు అన్నారావిడ. మరి అరవింద్ మామ అనారోగ్యంతో చనిపోయాడని ఏడుస్తుంది వాళ్ళమ్మమ్మ. మరి వాళ్ళమ్మ అరవింద్ చనిపోవడానికి తనని పెళ్లి చేసుకోవడమే కారణమని మనోవ్యాధితో తను కూడా చనిపోయింది. మరి ఈ విషయం అందరికీ తెలుసా అని అడిగింది సంజు. ఈ విషయం ఇంట్లో అందరికీ తెలుసు, నీకు, సిరికి, ఆర్యన్కి తప్ప. అంటే బావకు తెలియకుండానే అంత ప్రేమగా చూసుకుంటున్నాడా అంటుంది మళ్ళీ సంజు. అవును, అభిమానిస్తే ప్రాణం ఇవ్వడం, అవమానిస్తే ప్రాణం తీయడం వాడి రక్తంలోనే ఉంది. అందుకే తమ్ముడని తెలియకపోయినా తమ్ముడు లాంటి వాడేనని గుండెల్లో పెట్టుకుంటున్నాడు. ఇంకోసారి సిద్ధు గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తా అన్నారావిడ. అలాగే అమ్మమ్మ అని వెనుతిరుగుతుంది సంజు. ఈ విషయం బయట ఎక్కడా తెలియకూడదు, అర్థమైందా అన్నారు. సరే అని బయటికి వస్తుంది. సంజన అలా ఆలోచిస్తూ ఎంతసేపు ఉందో తనకే తెలియదు. రోజంతా గదిలో ఉండి ఒకదానితో ఒకటి పొంతన లేని ఆలోచనలతో గడిపేస్తుంది. నైట్ డిన్నర్కి పిలవడంతో అప్పుడు బయటికి వెళ్తుంది. అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తారు. డాడ్, నేను జాబ్ చేయాలనుకుంటున్నా. సిరి, నువ్వు జాబ్ చేయడం ఏంటే? ఏం చేయకూడదా అమ్మా? ఇప్పుడు నీకు అంత అవసరం ఏమొచ్చింది? మరి డాడ్కి అన్నయ్యలకు మాత్రం ఏం అవసరం? వాళ్ళంటే మగాళ్ళు, బిజినెస్ చూసుకుంటారు. ఆడపిల్లవి నీకెందుకే? మామ్, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఆడపిల్ల అయినంత మాత్రాన సిరి ఇంట్లో కూర్చోవాలా? తనకంటూ ఎయిమ్స్, అంబిషన్స్ ఏమీ ఉండకూడదా అన్నాడు ఆర్యన్. అది కాదు ఆర్యన్. నో మామ్, నువ్వు ఇలా మాట్లాడడం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు ఆర్యన్. రేయ్, నేనేమీ ఆడపిల్ల అని చిన్న చూపుతో మాట్లాడలేదు. బిజినెస్ అంటూ మీ డాడ్, నువ్వు, నీతో పాటు ఆ సిద్ధుగాడు ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు. మీరు వెళ్ళినా తిరిగి ఇంటికి వస్తారు. లైఫ్ లాంగ్ నాతోనే ఉంటారు. కానీ సిరి ఆడపిల్ల. ఇప్పటిదాకా చదువని, కాలేజ్ అని బిజీగా స్పెండ్ చేసింది. ఇప్పుడు జాబ్లో బిజీ అవుతుంది. తర్వాత పెళ్లి చేసుకొని శాశ్వతంగా వెళ్ళిపోతుంది. నేను నా బంగారం తల్లిని మిస్ అయిపోతానురా. అందుకే దాన్ని ఇంట్లోనే ఉండమంటున్నాను అంటూ కళ్ళు తుడుచుకుంటుంది. సిరి వచ్చి మంజులని హక్ చేసుకొని, అమ్మా, నేను అసలు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. అసలు పెళ్ళే చేసుకోను, ఓకేనా అంటుంది. సిరి పెళ్లి చేసుకోకుండా ఎలా? చేసుకోవాలి, లేకపోతే మాకు బుల్లి సిరి ఎలా వస్తుంది అన్నాడు సిద్ధు. సిద్ధు అన్నయ్య, మీరు లేకుండా నేను ఉండలేను అంటుంది సిరి. ఏం పర్లేదులే, బావగారిని ఇల్లరికం తెద్దాం అన్నాడు సిద్ధు. దట్స్ గుడ్ ఐడియా అంటాడు ఆర్యన్ కూడా. చాలులే, అల్లుడిని ఇల్లరికం తెస్తారట,
మరి మీరు వెళ్తారా అన్నారు మంజుల గారు. మేమెందుకు వెళ్తాం నాని, మీకు మీ చెల్లి ఎలాగో వాళ్ళకి వాళ్ళ కూతుళ్ళు అలాగే కదరా, మరి వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే రమ్మంటారు కదా అన్నారావిడ. ఇది పాయింటే, ఇప్పుడేం చేద్దాం బాయ్ అన్నాడు సిద్ధు. అందరం ఈ ఊళ్ళో ఉండే వాళ్ళనే చేసుకుంటే సరిపోతుంది, ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అన్నాడు ఆర్యన్. మంచిది, ఆ పని చెయ్యండి అన్నారు మంజుల. పెళ్లిగోల తర్వాత ముందు నా జాబ్. అన్నయ్య, మన ఆఫీస్లో జూనియర్ డిజైనర్గా జాయిన్ అవుతానన్నయ్య అంటుంది సిరి. డిజైన్గా ఎందుకురా, ఎటు బాయ్ ప్రాజెక్ట్ చూసుకోవాలి కదా, నువ్వు ఫ్యాషన్ వాళ్ళు చూసుకో సరిపోతుంది. మరి నువ్వేం చేస్తావో? బాయ్తో ఉంటాను అన్నాడు సిద్ధు. ఏం అవసరం లేదు, తనని ముందు వర్క్ నేర్చుకొని. ఇంకో విషయం, తను ఆర్యన్ సిస్టర్ అని ఆఫీసులో చెప్పొద్దు. అందరిలా తాను కూడా ఒక ఎంప్లాయ్ అంతే. ఇది టూ మచ్ డాడ్. ఆఫీసులో ఎవరన్నా సిరిని ఇబ్బంది పెడితే? ఏముంది, అమ్మాయిలైతే ఏ ఫూల్లోనూ నెట్టేయి, వాళ్ళ అబ్బాయిలైతే చెప్పేదేముంది, నీ స్మైల్లో కుమ్మేస్తావుగా అన్నాడు. ఇహిహి అని వెర్రి నవ్వు నవ్వి. మీకెలా తెలుసు డాడ్ అంటాడు సిద్ధు. మీ నలుగురు ఏం చేస్తున్నారో తెలుసుకోవడమే నాకు అతి ముఖ్యమైన పని అన్నిటికన్నా. అందుకని మీ పిచ్చి వేషాలు కొట్టడాలు ఆఫీసులో మానేస్తే మంచిది అన్నారాయన. అసలు చెయ్యండి డాడ్, వాడికే కాదు చెప్పింది నీకు కూడా, వేషాలు వేస్తే ఇద్దరికి తోలు తీస్తా అన్నారాయన. సరే అని తల ఊపుతాడు ఆర్యన్. మెల్లగా పిల్ల బ్యాచ్ అంతా జంప్. వాళ్ళని చూసి నవ్వుకుంటాడు విజేంద్ర ప్రసాద్. ఏంటి మంజు, నవ్వొస్తుందా నీకు కూడా? అత్తయ్య, సిద్ధు అచ్చం అరవింద్ లాగే ఎప్పుడు వాళ్ళ అన్నయ్య వెంటే తిరిగేవాడు. ఇప్పుడు వీడు ఆర్యన్ వెంటే ఉంటాడు. అవును, ఎక్కడికి పోతాయి, వాళ్ళ నోట్లో నుండి ఊడిపడ్డారు రూపం బుద్ధులు. ఆర్యన్ కూడా అంతే, విజయ్లాగే కోపం ఎక్కువ, ప్రేమ కూడా ఎక్కువే. చాలు చాలు, అత్తాకోడళ్ళిద్దరూ వేసిన సెటైర్లు చాలు, పదండి అన్నారు వర్మగారు. ఏయ్ ఇటు చూడు, ఒక అమ్మాయి అమాంతం వెనక్కి తిరిగింది. కారు మబ్బుల్లాంటి కురులు ఈ వైపు నుండి ఆ వైపుకు అలవోకగా జారిపోయాయి. గాలికి ఎగురుతున్న ముంగురులు అయస్కాంతంలా తన వైపుకు లాగే అందమైన కళ్ళు, ముద్దు గులాబీ రేకుల్లాంటి అందమైన పెదాలు, పాలమీగడలాగా చెక్కిళ్ళు, రెండు విల్లులే కనుబొమ్మలైనాయా అన్నట్టు అసలు ఆ బ్రహ్మ అందమంతా పోతపోసి శ్రద్ధగా చెక్కినట్టు ఉన్న అమ్మాయిని చూడగానే మాటలు రాక శిలలా నిలబడిపోయాడు. అలా ఎంతసేపు ఉన్నాడో, సెకండ్లు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా మారిపోయినా ఎంతసేపు చూసినా తనివి తీరట్లేదు. తనని పట్టుకొని చూద్దామని అడుగులు ముందుకు వేస్తున్నాడు. టింగ్ టింగ్ టింగ్, ఈ అలారం ఒకటి దిక్కుమాలింది చచ్చి, కరెక్ట్ టైంకి మోగుతుంది అనుకున్నాడు. అలారాన్ని నువ్వు పెట్టి డిస్టర్బ్ చేసి మోగినందుకు నన్నంటారా అని అలారం గుర్రుగా చూస్తుంది. ఆర్యన్ అలారం సౌండ్కి నిద్రలేచి చుట్టూ చూస్తాడు. అమ్మాయి కనబడదు. కలను తలుచుకొని ఒక్కసారి తల విదిలిస్తాడు. వెంటనే లేచి కలలో కనబడ్డ అమ్మాయి బొమ్మ గీస్తాడు. బొమ్మ గీసిన తర్వాత మొత్తం చూసుకుంటాడు. అలాగే వచ్చిందా లేదా అని. పర్ఫెక్ట్గా ఉంది బొమ్మ. బొమ్మ కళ్ళల్లోకి చూస్తూ, అవి కళ్ళ, నా గుండెని గుచ్చే తీపి ముళ్ళ, నీ చూపులు రేపిన తీయని గాయం నా గుండెని తొలిచేస్తుంది. ఇంతకీ నువ్వు నిజంగా ఉన్నావా? ఎందుకు పదే పదే కనిపించి నన్ను మైమరిపిస్తున్నావు? నీకోసం పిచ్చివాణ్ణయ్యాను తెలుసా? ఇంతకు నీ పేరేంటి అని ఆలోచించి, తూ హై మేరీ జాన్, అందుకే నీ పేరేదైనా నేను నిన్ను జాను అని పిలుస్తా, ఓకేనా అన్నాడు ఆర్యన్. టక్ టక్ అని ఆర్యన్ తలుపు తీసి చూస్తాడు. భయ్యా, నువ్వేంటి ఇంకా రూమ్లోనే ఉన్నావు? జిమ్కి రాలేదు, ఏమైంది? అంత బానే ఉంది కదా అన్నాడు సిద్ధు. పద వస్తున్నా. సిద్ధు వెళ్ళగానే ఆర్యన్ పెయింటింగ్ని ఎవరికీ కనబడకుండా దాచేసి తన డైలీ రొటీన్లోకి వెళ్ళిపోతాడు. టప్మని తగులుతుంది. దెబ్బ తగిలిన చోట రుద్దుకుంటూ ఎవరా అని కోపంగా వెనక్కి చూస్తుంది సమీరా పాప. హర్ష కనబడగానే పూనకం వచ్చిన పోలేరంలా ఊగిపోతూ, రేయ్ సచ్చినోడా, అనుకున్నారా నన్ను కొట్టిన ఎదవి నువ్వే అని? నేను కాక నిన్ను కొట్టే రైట్స్ గట్స్ ఎవరికున్నాయే గాడ్జిల్లా అన్నాడు హర్ష. ఉడతలు చీకేసిన తాటి టెంక మొహమేసుకుని నన్నే గాడ్జిల్లా అంటావా, ఎంత పొగరు అంటుంది సమీర. ఆముదం తాగే మొహమే నీది, నీకెంతుంటే నన్నంటావేంటే అన్నాడు హర్ష. అబ్బా ఆపండ్రా మీ గోల, అసలు ఇంతకీ ఎందుకు అంతలా అర్చుకుంటున్నారు అనగానే ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, అవును ఎందుకు అర్చుకుంటున్నాం అని ఆలోచనలో పడతారు. అమ్మయ్య, ఈరోజు కోట అయిపోయింది. ఏంట్రా అయిపోయేది, ఈరోజు కొట్టుకునే డ్యూటీ. అదేంటండి, రోజుకోసారైనా ఇలా తిట్టుకోకపోతే వాళ్ళకి తిన్నది అరగదు కదా. సరిపోయింది,
ఇప్పుడంటే పర్లేదు, రేపు పెళ్ళిళ్ళయ్యాక ఏం చేస్తారు? ఈ రాక్షసుని నేను కాబట్టి భరాయిస్తున్నా, ఇంకెవరూ అంత సినిమా లేదు, అదెక్కడికి పోతుందింకా అన్నాడు హర్ష. రేయ్ సచ్చినోడా అని వెంటపడుతుంది. హర్ష దొరక్కుండా పరిగెడతాడు. వాళ్ళిద్దరినీ చూసి కవిత, ఏమండి, నిజంగానే హర్ష తప్ప ఇంకెవరూ దాన్ని భరాయించలేరు. వీళ్ళిద్దరికీ ముడిపెట్టేస్తే మన కళ్ళ ముందే ఉంటారు. అన్నయ్య గారితో ఒకసారి మాట్లాడండి అంటుంది కవిత. మేమెప్పుడో మాట్లాడేసుకున్నాం, పిల్లలు సెటిల్ అవ్వగానే చేసేద్దాం అన్నారాయన. రోజులు వేగంగా గడిచిపోయాయి. సమీర ఆఫీస్లో జాయిన్ అయ్యే రోజు వచ్చేసింది. హర్ష, హర్ష, ఏ ఏంటే, ఏమైంది? సునామీ ఏమన్నా రాబోతుందా? అందులో అందరం కొట్టుకుపోతామంటావా? అదేం పిచ్చి ప్రశ్న? హైదరాబాదులో సముద్రం ఎక్కడుంది? వస్తే గిస్తే మూసీకి వరదొచ్చి కొట్టుకుపోవాలి అంతే. ఏమో, సముద్రం లేకపోయినా సునామీ వస్తుందే, ఎందుకంటే నువ్వు ఈరోజు నాకంటే తొందరగా రెడీ అయ్యావు కదా అన్నాడు హర్ష. ఏడ్చావులే, పద. ఈరోజే నేను జాబ్లో జాయిన్ అవ్వాలి, ఫస్ట్ రోజే లేట్గా వెళ్తే ఎలా? బాగుండదు, పద పద అంటుంది సమీర. ఓ, అదా సంగతి. సరే పద, టైం అవుతుంది. హర్ష ఆఫీస్ ముందు డ్రాప్ చేస్తాడు. ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్తాడు. థ్యాంక్ యూరా అంటుంది సమీర. సమీర పాప లోపలికి అడుగు పెట్టగానే అబ్బాయిలందరూ నోరు తెరుచుకొని మరీ పాపని చూస్తున్నారు. సమీర హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇస్తుంది. అతను సమీరకి క్యాబిన్ చూయించి వెళ్ళిపోతాడు. సిద్ధు సిరిని తీసుకొనొచ్చి ఆఫీస్ బయట డ్రాప్ చేస్తాడు. సిరి, ఆఫీస్లో నిన్నెవరైనా ఇబ్బంది పెడితే లాగి పెట్టుకొట్టు. అది ఎంత పెద్ద పొజిషన్ అయినా సరే, ఎవరైనా సరే నేను చూసుకుంటా, అంతేగాని నువ్వు మాత్రం ఇబ్బంది పడకు. ఈవినింగ్ నేనే పిక్ చేసుకుంటా, వెయిట్ చేయి అన్నాడు సిద్ధు. సరే అన్నయ్య అంటుంది సిరి. సిరిని చూసి కూడా సొంగు కారుద్దామని ట్రై చేసిన సిరి వెనకే వస్తున్న సిద్ధును చూసి సైలెంట్గా తలదించుకొని పనిలో పడిపోతారు అబ్బాయిలు. అమ్మాయిలు మాత్రం సిద్ధును చూసి కనపడకుండా సొంగు కాచేస్తారు. సిరి ఫార్మాలిటీస్ పూర్తి చేశాక సమీర ఉన్న క్యాబిన్కి వస్తుంది. హాయ్, నా పేరు సిరి అండి, న్యూ జాయిన్. హాయ్, నా పేరు సమీర, నేను ఈరోజే జాయిన్ అయ్యాను. లెటస్ బి ఫ్రెండ్స్ అంటుంది. యా అని ఇద్దరు కలిసి వర్క్ చేస్తూ ఉంటారు. మీరు చాలా బాగా గీస్తున్నారు, డిజైన్. ఫ్రెషర్ అంటే నమ్మరు. ఇంతకీ ఎక్కడ చేశారు కోర్స్? నేను ఏ కోర్సు చేయలేదు. యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. చిన్నప్పటి నుండి డిజైనింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం, అందుకే బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని. మరి స్టడీ కంప్లీట్ చేయకుండా ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యావు? ఐ మీన్, స్టడీస్ అయిపోయాక కూడా చేయొచ్చు కదా అంటుంది సిరి. అప్పుడు ఇక్కడ ఆఫర్ రాకపోతే? డూ యు నో, అసలు నేను ఇక్కడ జాయిన్ అయ్యింది మన బాస్ కోసం అంటుంది సమీర. ఎవరు? సిద్ధార్థ్ సారా? కాదు, సాగర్ ఆర్యన్ అంటుంది సమీర. ఓ, ఆయన మీకు తెలుసా అంటుంది సిరి. తెలుసా, నేను ఆయనకి పిచ్చి అభిమానిని. ఆయన వే ఆఫ్ డిజైనింగ్ సూపర్ అసలు. తన డిజైన్ చేసి ఎగ్జిబిట్ చేసిన ఒక్క షో కూడా నేను మిస్ అవ్వలేదు. అసలు తనని కలవడానికి ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యా తెలుసా. అచ్చా, ఇంతకీ తనని ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసావా లేదా అంటుంది సిరి. లేదు, అతను ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. ఒకసారి, జస్ట్ ఒక్కసారైనా తనని కలవాలి అంటుంది సమీర. ఓ, తప్పకుండా కలుస్తావులే అంటుంది సిరి. ఏమో, అతని చుట్టూ ఎంతోమంది డిజైనర్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఆఫ్టర్ ఆల్ నాలాంటి ఎంప్లాయీని మీట్ అవ్వడానికి ఒప్పుకుంటాడంటావా అంటుంది సమీర. ఏ, ఎందుకు ఒప్పుకోరు? నీలాంటి టాలెంటెడ్ని కలవడానికి ఒప్పుకోకుండా ఉంటారా ఏంటి అంటుంది సిరి. ఏమో సిరి, నాకైతే నమ్మకం లేదు. కనీసం ఆయన ఆఫీస్లో పనిచేస్తే అట్లీస్ట్ తనని చూడొచ్చు అనుకుంటున్నా అంటుంది సమీర. నీకేం టెన్షన్ లేదు, నువ్వు తన్ని ఖచ్చితంగా మీట్ అవుతావు అంటుంది సిరి. థ్యాంక్ యూ సిరి అంటుంది సమీర. సిరి ఒక్కటే కూర్చొని నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్యన్, సిద్ధు. ఏంటి సిరి, నీలో నువ్వే నవ్వుతున్నావు? మాకు కూడా చెప్తే మేము కూడా నవ్వుతాం కదా అన్నారు. ఏమీ లేదన్నయ్య, ఆఫీస్లో సమీర మాటలు గుర్తొచ్చి నవ్వుతున్నా. ఏమందేంటి? తనకి ఆర్యన్ అన్నయ్య అంటే పిచ్చి తెలుసా. అవునా, తను ఎప్పుడూ బాయ్ని కలిసినట్టు లేదే అన్నాడు సిద్ధు. తను అన్నయ్యని ఇంతవరకు చూడలేదు, కలవలేదు. తను అన్నయ్య డిజైన్స్కి ఫ్యాన్. ఒక్కసారైనా అన్నయ్యని కలవాలని తను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువు కూడా మానేసి మరీ జాయిన్ అయింది తెలుసా అంది సిరి. ఓ, అయితే వీరాభిమాన్ అన్నమాట అన్నాడు సిద్ధు. అన్నమాట కాదన్నయ్య, ఉన్నమాట. నాకెందుకో తనది జస్ట్ అభిమానం మాత్రమే కాదు అనిపిస్తుంది. హా మరి అన్నాడు సిద్ధు.
ఐ థింక్ తన అన్నయ్యని ఇష్టపడుతుంది, తనకే తెలియకుండా లవ్ చేస్తుంది అనిపిస్తుంది అంటుంది సిరి. అప్పటిదాకా సైలెంట్గా వింటున్న ఆర్యన్ ఒక్కసారే స్టాప్ ఇట్ సిరి, తను అభిమానిస్తోంది నా వర్క్ని, నన్ను కాదు అన్నాడు. అన్నయ్య నీకు తెలుసా సమీర ఎంత అందంగా ఉంటుందో, నేనే అబ్బాయినైతే ఇప్పటికిప్పుడే తాళి కట్టేదాన్ని. అసలు మీ ఇద్దరిని పక్కపక్కన నుంచోబెడితే ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అనిపిస్తుంది తెలుసా అంటుంది సిరి. సిరి డోంట్ టాక్ లైక్ దిస్ అని వెళ్ళిపోతాడు ఆర్యన్. ఏంటో అన్నయ్య, ఆడపిల్లల మాట ఎత్తితే అంత దూరం పారిపోతాడు. సిద్ధు అన్నయ్య, పోనీ నువ్వైనా ఒక వదిన్ని నా కోసం తీసుకురావచ్చు కదా అంటుంది సిరి. సిరి ప్లీజ్, ఈ విషయం నన్ను మాత్రం అడగొద్దే, నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు అన్నాడు సిద్ధు. ఏంటో వీళ్ళు పెళ్ళంటేనే పారిపోతారు అనుకుంటుంది సిరి. ఆర్యన్ రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అయి పెయింటింగ్ ఓపెన్ చేస్తాడు. జాను చూసావా సిరి ఏమంటుందో, ఎవరో సమీర అంట, నా కోసమే పుట్టినట్టు ఉందట. నువ్వైతే ఆల్రెడీ నా కోసం మాత్రమే పుట్టావు కదా, ఆ సమీర నాకెందుకు అంటున్నాడు ఆర్యన్. జాను ఎప్పుడు కలుస్తావే, నీకోసం వెతికి వెతికి కళ్ళు అలసిపోతున్నాయి. అలసి నేను నిద్రిస్తే కల్లోకొచ్చి నిద్ర కరువయ్యేటట్టు చేస్తున్నావు. అసలు నీకు న్యాయంగా ఉందానే, చెప్తా నీ పని. నువ్వు నన్ను నిద్రపోనివ్వకుండా చేసినందుకు నా దగ్గరకు వచ్చినప్పుడు నీకు నిద్ర లేకుండా చేసి రివెంజ్ తీర్చుకుంటా. ఆర్యన్ ఆ పెయింటింగ్ చూస్తూ చూస్తూ అలాగే పడుకుంటాడు. హర్ష సమీర బైక్ మీద వస్తూ ఉంటారు. సమీర నువ్వు లేకుండా కాలేజ్కి వెళ్ళబుద్ధి కావట్లేదే అన్నాడు హర్ష. అబ్బచ్చా ఇంకా అంటుంది సమీర. అందరూ నా వంక జాలిగా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నానే అంటున్నాడు హర్ష. ఆహా, అయినా నీకు కావాల్సింది అదే కదరా, నేను లేకపోతే అమ్మాయిలకు లైన్ వేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చని ఎన్నో కలలు కన్నావు కదా, ఇప్పుడు ఆ కళ నిజమైతే ఎందుకురా అంత బిల్డప్ ఇస్తున్నావు అంటుంది సమీర. అవన్నీ నేనేదో సరదాగా నిన్ను ఏడిపిద్దామని అన్నానే, నిజంగా ఐ మిస్ యూ అలాట్ అన్నాడు హర్ష. హర్ష భుజాన్ని గట్టిగా ప్రెస్ చేసి ఐటూరా అని హర్ష భుజం మీద గడ్డ మానిస్తుంది సమీర. ఆర్యన్ ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. దారిలో వెళ్తుంటే ఒక అమ్మాయి అబ్బాయి బైక్ వెనకాల కూర్చుని కనిపిస్తుంది. తనని చూడగానే ఆర్యన్ మనసంతా అల్లజడిగా అనిపిస్తుంది. సిగ్నల్ పడడంతో వాళ్ళు ఆర్యన్కి కొంచెం ముందు ఆగుతారు. ఆర్యన్కి వెనక నుండి వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని అలా చూసి ఆర్యన్ పిడికిలు బిగుసుకుంటుంది. గ్రీన్ సిగ్నల్ పడడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళనే ఫాలో చేస్తూ ఆర్యన్ వెనకే వెళ్తాడు. బైక్ కదా, వాళ్ళు నేరోగా మిస్ అవుతారు. ఆర్యన్ మిస్ అయినందుకు బాధగా తన్ని ఇంకో అబ్బాయితో చూడడం వల్ల కోపంగా ఉండి డ్రైవ్ చేసుకుంటూ ఎటు వెళ్తున్నాడో కూడా తెలియకుండా డ్రైవ్ చేసి ఒక లోన్లీ ప్లేస్లో ఆపుతాడు. ఆర్యన్కి ఎంత ట్రై చేసినా కోపం తగ్గట్లేదు. అతను ఆ అమ్మాయికి లవ్వర్ ఏమో, లేకపోతే వాళ్ళకి పెళ్ళైపోయిందేమో అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. తన సొంతం కాదేమో, వేరొకరి సొంతమేమో అన్న ఆలోచనకే ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కాసేపు కళ్ళు మూసుకొని కార్ని ఆపుకొని చూసుకుంటాడు. ఆర్యన్ కోపం మెల్లగా తగ్గిపోయింది. బ్రెయిన్ పనిచేయడం మొదలెట్టింది. అతను ఆ అమ్మాయి బ్రదర్ కావచ్చు, ఫ్రెండ్ కూడా కావచ్చు. మరి నేనెందుకు ఇంత ఫూలిష్గా థింక్ చేశాను అనుకున్నాడు ఆర్యన్. జాను నాది ఎప్పటికీ నాదే. సారీ జాను, నువ్వు పుట్టిందే నా కోసం. నేనే నిన్ను తప్పుగా అనుకున్నా. సారీ బంగారం అనుకున్నాడు. సమీర సిరి బాగా ఫ్రెండ్స్ అవుతారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసి వెళ్ళడం రావడం చేస్తున్నారు. సిరి సమీరాతో తిరగడానికి బైక్ తీసుకుంది. చాలాసార్లు సమీర వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా బాగా కలిసిపోయింది. హర్ష ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉంటాడు. సమీర త్వరగా రా. అమ్మా సిరి బయటే ఉన్నావు ఎందుకు, రా లోపలికి అన్నారు. ఆంటీ టైం లేదు, వెళ్ళిపోవాలి అంటుంది సిరి. సమీర వచ్చి వెనక కూర్చోగానే స్టార్ట్ చేసి ఆఫీస్కి తీసుకెళ్తుంది. హాయ్ సిరి. హాయ్ నిత్య, ఎలా ఉన్నావు? ఫైన్. ఎక్కడి దాకా వచ్చాయి పెళ్లి పనులు? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నా డ్రెస్ డిజైన్స్ ఎక్కడి దాకా వచ్చాయి అని అడుగుతుంది నిత్య. సమీరా. హాయ్ సమీరా, ఇవిగోనండి డిజైన్స్. మీరు ఓకే అంటే స్టిచ్చింగ్ పంపిస్తాను. ఏమైనా నచ్చకపోతే చెప్పండి, చేంజ్ చేద్దాం అంటుంది. ఇది హల్దీ కోసం ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఫ్లోరల్ వర్క్ లెహెంగా. వావ్, డిజైన్ సూపర్ అంటుంది నిత్య. ఇది మీ పెళ్లి సారీ, డార్క్ పింక్ అంటే విత్ గోల్డ్ జరీ బార్డర్ విత్ యూనిక్ డిజైన్. వావ్, ఇది కూడా సూపర్. అలా సమీర డిజైన్స్ అన్నీ నిత్యకి నచ్చి ఓకే చేస్తుంది. సమీర తన పెళ్ళికి మన డ్రెస్సులు డిజైన్ చేస్తా అన్నావు? రెడీ.
వాళ్ళిద్దరి ఫస్ట్ ప్రాజెక్ట్ ఓకే అవ్వడంతో ఈవినింగ్ పార్టీ ప్లాన్ చేసుకుంటారు. సమీర హర్షను తీసుకుని రెస్టారెంట్కి వస్తుంది. సిరి సిద్ధుని తీసుకుని వస్తుంది. సిద్ధు సిరిని ముందు వెళ్ళమంటాడు. హర్ష సమీర వస్తుంటే ఒకతను హర్షకి డాష్ ఇచ్చి పైగా చూసుకోలేదా అంటూ హర్ష మీద అరుస్తూ ఉంటాడు. హర్ష ఎంత చెప్పినా వినిపించుకోడు. సమీర సిరి కూడా చెప్తారు, వినకుండా పెద్దగా అరుస్తూ ఉంటాడు. గొడవ చూసి సిద్ధు దగ్గరికి వచ్చేలోపు అతను హర్ష మీద చెయ్యెత్తుతాడు. అది చూసి సమీర అతన్ని లాగి పెట్టి కొడుతుంది. ఏయ్, నన్నే కొడతావా? నేనెవరినో తెలుసా? ఎవరైతే నాకేంటి? నా ఫ్రెండ్ మీద చెయ్యి ఎత్తుతావా? నీ సంగతి చెప్తా అంటూ తన మీదికి వెళ్తుంది. హర్ష సమీరాను పట్టుకొని పక్కకు లాక్కొస్తాడు. సిద్ధు తన స్టైల్లో వాడిని పంపిస్తాడు. సమీ ఎన్నిసార్లు చెప్పాను కోపం తగ్గించుకోమని అంటాడు హర్ష. ఏంట్రా ఆ జఫాగాడు నిన్ను కొడుతుంటే చూస్తూ ఉండాలా అంటుంది సమీర. సమీరా, సిద్ధు సార్, మీరు ఫ్రెండ్ని కలవడానికి వచ్చా, మీరు కనిపించారు. కూర్చోండి సార్. తను హర్ష, నా ఫ్రెండ్. ఏంటి సమీరా వాడిని అలా కొట్టావు? హర్ష ఆపాడు కాబట్టి బతికిపోయాడు, లేకపోతే. నీకు హర్ష అంటే ఇష్టమా? కాదు, ప్రాణం. వీడు నా బెస్ట్ ఫ్రెండ్. నేను పుట్టినప్పటి నుండి నేను పోయేదాకా. ఓ నైస్. అందరూ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేసేస్తారు. సరే, మేం బయలుదేరుతాం. సిరి, నువ్వెలా వెళ్తావు అని అడుగుతుంది సమీర. నేను డ్రాప్ చేస్తానులే సమీరా అన్నాడు సిద్ధు. ఓకే. అన్నయ్య, సమీర హర్ష ఇద్దరు లవర్స్ కదా? కాదు. నీకెలా తెలుసు? వాళ్ళ కళ్ళల్లో స్వచ్ఛమైన స్నేహమే కనిపిస్తుంది. ప్రేమ కన్నా మించిన స్నేహబంధం. సిరి, ఈవినింగ్ పెళ్ళికి ఇదిగో నీ డ్రెస్ అంటుంది సమీర. వావ్, వాట్ ఏ లవ్లీ డ్రెస్. థ్యాంక్ యూ సమీ అంటుంది సిరి. సరే, నీ డ్రెస్ ఏది అని అడుగుతుంది సిరి. వేసుకొని వస్తాగా, అప్పుడు చూడు అంటుంది సమీర. సరే, త్వరగా రెడీ అయ్యిరా, నేను ఇంటికి వెళ్తున్నా అంటుంది సిరి. ఇక ఆర్యన్ ఇంట్లో. ఆర్యన్, ఈరోజు మనం నిత్య పెళ్ళికి వెళ్ళాలి, రెడీ అవరా అన్నారు. నాకు వర్క్ ఉందమ్మా, మీరు వెళ్ళండి. అరే, ఇది మన క్లోజ్ రిలేటివ్స్ ఫంక్షన్, డాడ్ కూడా లేరు, నువ్వు రావాల్సిందే అన్నారు వాళ్ళ అమ్మగారు. అమ్మా ప్లీజ్ కన్నా, వెళ్ళి రెడీ అవరా. నాని చెప్పిందిగా, వెళ్ళిక. అందరూ రెడీ అయి సిరి సంజు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సంజు బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో లాంగ్ ఫ్రాక్ వేసుకొని వస్తుంది. ఆ డ్రెస్లో చాలా స్టైల్గా ఉంటుంది. సంజు, చాలా బాగున్నావురా. థ్యాంక్ యూ అత్తయ్య అంటుంది సంజు. సిరి అప్పుడే కిందికి వస్తుంది. సిరిని చూసి అందరూ స్టన్ అయిపోతారు. నేవీ బ్లూ కలర్ మీద గోధుమ రంగు థ్రెడ్ వర్క్తో చెమ్కీస్ క్రిస్టల్స్ ఉన్న హెవీ లెహెంగా వేసుకొని చోకర్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని చాలా అందంగా బుట్ట బొమ్మలా ఉంది. సంజు అయితే సిరిని చూసి నోరు తెరిచింది. ఏంటి అందరూ అలా చూస్తున్నారు, బాలేనా అంటుంది సిరి. చా, కళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా నిన్ను చూసి ఆ మాట అనగలరా? అసలు ఎంత బాగున్నావో తెలుసా, బుట్ట బొమ్మలా ఉన్నావు అంటాడు సిద్ధు. థ్యాంక్ యూ అన్నయ్య అంటుంది సిరి. లక్షణంగా కుందనపు బొమ్మలా ఉన్నావురా బంగారం అంటుంది వాళ్ళ అమ్మమ్మ. థ్యాంక్ యూ నాని అంటుంది సిరి. అసలు నా దిష్టే తగిలేలా ఉంది, చాలా ముద్దుగా ఉన్నావురా. సిరి వాళ్ళ అమ్మని హగ్ చేసుకుంటుంది. అప్పుడే గోల్డ్ కలర్ శర్వాణిలో అక్కడికి వచ్చిన ఆర్యన్ జేబులో నుండి నోట్ ఒకటి తీసి సిరి చుట్టూ తిప్పి పని వాళ్ళకిస్తాడు. భయ్యా, పెళ్లి కొడుకు నువ్వు కాదు. రేయ్, టైం అవుతుంది పదండి. అందరూ కలిసి నవ్వుకుంటూ బయలుదేరుతారు. హర్ష వాళ్ళ పేరెంట్స్, సమీర వాళ్ళ పేరెంట్స్, సమీర వాళ్ళ హాల్లో మీటింగ్ పెడతారు. అప్పుడే పెళ్ళికి వెళ్ళడానికి నైట్ కలర్ కుర్తాలో హ్యాండ్మ్గా రెడీ అయి వచ్చి కూర్చుంటాడు. ఏంట్రో తెగ రెడీ అయ్యొచ్చావు, పెళ్ళి చూడ్డానికా చేసుకోవడానికా? రే ఊరుకోరా, అల్లుండేమి అనకు. అప్పుడే సమీర రెడీ అయి అక్కడికి వస్తుంది. రెడ్ కలర్ మీద గోల్డ్ కలర్ రిచ్ వర్క్ హెవీ లెహంగాతో కుందన్ నెక్లెస్ సెట్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ వేసుకుని చిన్న పాపట బిళ్ళ పెట్టుకుని లూజ్ హెయిర్తో వచ్చింది. అందరూ అలాగే చూస్తుంటే సిగ్గుపడిపోతుంది. సమీరను చూసి ఉన్నట్టుండి లేచి సమీర దగ్గరకు వస్తాడు హర్ష. ఏయ్, నువ్వు నిజంగా నా సమీవేనా అన్నాడు. రే, ఏంట్రా పిచ్చివాగుడు అంటుంది సమీర. ఏమోనే, ఈరోజు నువ్వు ఆడపిల్లలా సిగ్గుపడుతూ వస్తుంటే డౌట్ వచ్చింది అన్నాడు హర్ష. రే, కుళ్ళు జోకులు వేస్తే చస్తావు, ఇంతకీ నేను ఎలా ఉన్నానో చెప్పు అంటుంది సమీర. సమీ పెళ్ళికి వెళ్ళడం అవసరం అంటావా అన్నాడు హర్ష. ఏంట్రా కష్టపడి రెడీ అయితే వెళ్ళాలా అంటావు అంటుంది సమీర.
పెళ్ళికొడుకు నిన్ను చూశాక పెళ్లి కూతురు మెడలో కాకుండా నీ మెడలో తాళి కడితే అసలు పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ పెళ్లి కూతురు ఎవరని కన్ఫ్యూజ్ అవుతారేమోనే అన్నాడు హర్ష. నిజంగా అంత బాగున్నానారా అంటుంది సమీర. బాగున్నానా ఏంటే బాబు, దేవలోకం నుండి దిగి వచ్చినట్టున్నావు తెలుసా. నాకు తెలిసి పెళ్ళికొచ్చిన అబ్బాయిలకి ఫీజు ఎగిరిపోతుంది చూసుకో అంటున్నాడు హర్ష. సమీర భలే సిగ్గుపడుతుంది. అబ్బా నువ్వు అలాంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టకే. రే ఆపరా, నా కోడలికి దిష్టి తగులుతుంది అంటుంది కవిత. అమ్మ, దిష్టి బొమ్మకు కూడా దిష్టి తగులుతుందా రేయ్ అని హర్ష మీదకి వెళ్ళబోతే హర్ష మదర్ ఆపి, బంగారు బొమ్మలా ఉన్నావురా, అయినా ఏదో తక్కువైంది. ఏంటాంటీ, నడుముకి జాలరి ఉన్న సన్న చైన్ లాంటి హిప్ చైన్ పెట్టి ఇప్పుడు పర్ఫెక్ట్ అంటుంది. థ్యాంక్ యూ ఆంటీ. అలా హర్ష సమీర ఇద్దరూ కలిసి వెళ్తారు. అబ్బా జంట చూడముచ్చటగా ఉంది అనుకుంటారు వాళ్ళ పేరెంట్స్. అవును వదిన, మా కోడలు మీద ఎవరి కళ్ళు పడకముందే మా ఇంటి కోడలుగా చేసుకుంటాను. హర్ష ప్రాజెక్ట్ అయిపోయి జాబ్లో జాయిన్